నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. గ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి అనుగ్రహం వలన ఈ 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి. నిన్న వచ్చినటువంటి రథసప్తమి నుండి కూడా ఈ రాశులకి విశేషమైన శుభ ఫలితాలు అనేవి ప్రారంభం అయ్యాయి అనే చెప్పుకోవాలి. వీరికి అసలు జీవితంలో సంపద, సంతోషం, అనుబంధాలు అనేవి నెలకొంటాయి అనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏవైతే కష్టాలు, బాధలు అనుభవించారో వాటి నుండి మీరు బయటపడబోతూ ఉన్నారు. ఈ రాశి వ్యక్తులకి జీవితంలో ఎన్నో ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇంతకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా ఏ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయి, వారి జీవితంలో మంచి చెడు ఫలితాలు అసలు ఇలా ఉంటున్నాయి, వీరి జీవితంలో చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి, ఈ రోజుల్లో జాగ్రత్త పడాల్సిన పరిస్థితుల గురించి కూడా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే ఈ 3 రాశులలో అదృష్టాన్ని పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వ్యక్తులకి సూర్యుడి నుంచి మంచి సంపూర్ణమైన సహకారం అనేది అందుకోబోతూ ఉన్నారు. నూతనంగా వీరికి బాధ్యతలు అనేవి పెరుగుతాయి. జీవితం అనేది పరుగులు తీస్తుంది. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకి కూడా చక్కగా ప్రమోషన్ లభించి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తరువాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈ సమయంలో ఎన్నో శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇంట్లో బయట వీరికి అందరి నుంచి మద్దతు దొరుకుతుంది. ఇక ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి చక్కటి ఎదుగుదల అనేది చూస్తారు. ఇక కమ్యూనికేషన్, రచన, మీడియా రంగాలలో ఉన్నవారికి ఈ సమయంలో ప్రమోషన్లు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి కూడా వీరికి ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడికి పూజించడం ద్వారా అనుకున్న పనులు తొందరగా తీరుతాయి. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ సమయంలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. సానుకూల ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి బదిలీ పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. సంపద కూడా పెరుగుతుంది. అన్ని పనులు చేయడానికి గల సామర్థ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి మీరు మంచి పేరుని సంపాదించుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడి మంత్రాన్ని జపించండి. దీని ద్వారా మీకు చేసే ప్రతి పనిలో కూడా విజయాలను అందుకుంటారు. ఈ 3 రాశుల వాళ్ళకి గోల్డెన్ డేస్ అనేవి ప్రారంభం అయినట్టే. ఇక ఈ రాశులలో మీ రాశి ఉంటే కామెంట్ చేయండి. ఇక మీ రాశి ఏంటో కూడా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.